హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. కల్కి 2898 ఏడి మూవీలో అమితాబ్ అండ్ ప్రభాస్ చేసిన అశ్వత్థామ అండ్ భైరవ క్యారెక్టర్స్కే కాదు, ఇంకొంతమందికి కూడా మహాభారతంలో క్యారెక్టర్స్తో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వాటిలో ఆల్రెడీ మనం దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కోసం చెప్పుకున్నాం. అలాంటి ఇంకో క్యారెక్టరే బుజ్జి. మూవీలో ఇది ఒక కారు మాత్రమే అయినా మహాభారతంలో ఉన్న ఒక క్యారెక్టర్కి చాలా సిమిలర్గా ఉంటుంది ఈ బుజ్జి కార్ క్యారెక్టర్. ఇంతకీ మహాభారతంలో ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే శల్యుడు. శల్యుడు పాండవుల్లో చివరి వాళ్ళు అయిన నకులుడు సహదేవులకు మామ. యుద్ధ సమయానికి ముందు శల్యుడు తన రాజ్యం నుండి పాండవుల వద్దకి వస్తుండగా కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ధర్మరాజులా నటించి దారిలో వారికి ఆతిథ్యం ఇచ్చి అతిథి సత్కారాలు చేస్తాడు. శల్యుడు దుర్యోధనుని చూసి నకులుడు సహదేవులకు అన్న అయిన ధర్మరాజుగా భావించి యుద్ధంలో సాయం చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుంటాడు శల్యుడు. ఇచ్చిన మాట తప్పలేడు కాబట్టి శల్యుడు తనని క్షమించమని ధర్మరాజును అడుగుతాడు. శల్యుడు మంచి రథసారథి కావడంతో శల్యుడిని దుర్యోధనుడు కర్ణుడికి రథసారథిగా నియమించే అవకాశం ఉందని ముందే గ్రహించిన ధర్మరాజు యుద్ధ సమయంలో కర్ణుడి మనోబలం ఏకాగ్రత దెబ్బతినే విధంగా చేయవలసిందిగా కోరతాడు. దానికి శల్యుడు అంగీకరించి యుద్ధంలో కర్ణుడికి రథసారథిగా ఉండి అర్జునుడిని అదే పనిగా పొగుడుతూ కర్ణుడి ఏకాగ్రత మనోబలం దెబ్బతీసేలా అతన్ని విమర్శిస్తూ ఉంటాడు. కర్ణుడు చనిపోయాక ఇచ్చిన మాటకి కట్టుబడి కౌరవుల తరపున యుద్ధం చేసి ధర్మరాజు చేతిలోనే చనిపోతాడు. ఇది శల్యుడి కథ. ఇప్పుడు బుజ్జి అండ్ శల్యుడికి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏవో చూద్దాం. సిమిలారిటీ నెంబర్ 1, శల్యుడు పాండవుల వైపు ఉండాలనుకుంటాడు, మరి బుజ్జి కాంప్లెక్స్ వైపు పనిచేయాలనుకుంటుంది. కానీ చివరికి ఇద్దరు కర్ణుడికి రథసారథులుగా మారిపోయారు. బుజ్జి కాంప్లెక్స్ కోసం పనిచేయాలనుకుంటుంది, కానీ అనుకోని పరిస్థితుల వల్ల తనకి సాయం చేసిన భైరవకి సూపర్ కార్గా ఉండిపోతుంది. శల్యుడు కూడా పాండవుల తరపున యుద్ధం చేయాలి, కానీ అనుకోని పరిణామాల వల్ల కౌరవుల తరపున కర్ణుడికి రథసారథిగా యుద్ధంలో పాల్గొంటాడు. సిమిలారిటీ నెంబర్ 2, కురుక్షేత్రంలో శల్యుడు కూడా యుద్ధం చేసే సమయంలో కర్ణుడిని ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. నీ వల్ల కాదని, నువ్వు అర్జునుడిని ఏమీ చేయలేవని అర్జునుడి కోసం గొప్పగా మాట్లాడుతూ కర్ణుడిని కించపరుస్తూ ఉంటాడు. మూవీలో బుజ్జి కూడా ఎక్కువగా నెగిటివిటీతోనే ఉంటుంది. ఒక్కరోజైనా పాజిటివ్గా ఉండమని భైరవ అనడం మనం మూవీలో చూసాం. సిమిలారిటీ నెంబర్ 3, శల్యుడు కర్ణుడితో కలిసి పాండవుల విజయం కోసం యుద్ధం చేశాడు. బుజ్జి భైరవతో కలిసి కాంప్లెక్స్ కోసం యుద్ధం చేసింది. కాంప్లెక్స్ కోసం ఏంటి, తను ఓన్లీ భైరవ కోసం కదా ఫైట్ చేసింది అనే డౌట్ మీకు రావచ్చు. భైరవ చివరిలో కర్ణుడిలా మారి సుమతిని రక్షించి అశ్వత్థామ దగ్గరికి తీసుకొచ్చే సీన్లో బుజ్జి కర్ణుడిని భైరవ ఇదే మంచి టైం, కాంప్లెక్స్కి తిరిగి వెళ్దామని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల భైరవ కంటే కాంప్లెక్స్కి సుప్రీం ఎస్కిన్కే ఎక్కువ బెనిఫిట్. ఇలా బుజ్జి అన్వాంటెడ్లీ అండ్ ఇండైరెక్ట్లీ కాంప్లెక్స్ కోసం యుద్ధం చేసింది. ఇలా శల్యుడి క్యారెక్టర్ని నాగార్జున తెలివిగా ఒక కార్గా మార్చేశాడు. ఆ చిన్న బుర్రలో ఇన్ని ఐడియాలు ఎలా వస్తాయంటే అర్థం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా నీ తెలివి ముందు జుజుబియే. హ్యాట్స్ ఆఫ్. అలాగే ఎంతవరకు ఈ వీడియో చూశారు అంటే వీడియోలో కంటెంట్ ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ మా ఎఫర్ట్స్ని గుర్తించి ఒక్క లైకో ఒక్క కామెంటో చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మూవీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.